నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, గత కొంతకాలంగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు సొంతం చేసుకున్న ఈ షో ఇప్పుడు తెలుగులో 9వ సీజన్ కోసం రెడీ అవుతుంది. అక్కినేని నాగార్జున హోస్ట్గా రాబోతున్న ఈ షో కోసం బిగ్ బాస్ అభిమానులు ఆతృతంగా వెయిట్ చేస్తున్నారు. ఇక అలా పలు ప్రోమోలతో జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేందుకు ఎప్పటికప్పుడు ఆ షోకి సంబంధించిన అప్డేట్స్తో ప్రేక్షకుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 9 గత 8 సీజన్ల కంటే భిన్నంగా సరికొత్తగా ముస్తాబవబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి సీజన్లో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చే బిగ్ బాస్ తాజాగా వదిలిన ప్రోమోలో అగ్ని పరీక్ష పేరుతో కామన్ మ్యాన్ ఎంపికకి తెరతీశారు. అయితే ఈ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ అందరినీ సర్ప్రైజ్ చేసేలా ఉంటుందని, త్వరలోనే ఓటీటీలో అగ్ని పరీక్షకి సంబంధించిన ఎపిసోడ్లు ఆగస్టు 22 నుండి రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు బయటికి రావడంతో అందరిలోనూ ఈ షోపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. అసలు ఈ అగ్ని పరీక్ష అంటే ఏంటి? తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో ఎలా భాగం కాబోతుంది? నిజంగానే దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి ఇందులో పాల్గొనబోతున్నారా? బిగ్ బాస్లోకి వెళ్లాలంటే కంటెస్టెంట్లు ఏమేం చేయాల్సి ఉంటుంది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కేఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఇక వివరాల్లోకి వెళితే 2 నెలల ముందే బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీలతో పాటు కామన్ మ్యాన్లు కూడా ఉంటారని బిగ్ బాస్ టీం ప్రకటించింది. దీంతో ఈ షోకి వెళ్లేందుకు తెలుగు ఆడియన్స్ ఉత్సాహం చూపించడంతో బిగ్ బాస్ టీం ఒక ప్రోమోని రిలీజ్ చేస్తూ 3 నిమిషాల వీడియోని పంపించమని, అందులో సెలెక్ట్ అయిన వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపుతామని చెప్పగా లక్షలాది మంది ఈ షోకి వెళ్లేందుకు పోటీ పడి మరి వీడియోస్ ని పంపడంతో వారిని సెలెక్ట్ చేయడం బిగ్ బాస్ టీం కి కష్టంగా మారి తమకి వేరే దారి లేక అగ్ని పరీక్ష అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సింగింగ్, డాన్సింగ్, రియాలిటీ షోస్లో పాల్గొనే ముందు ఆడిషన్ లాగానే చెప్పొచ్చు. ఇక ఈ ఆడిషన్లో 3 రౌండ్లుండగా లక్షల్లో ఉన్న మందిని వేలల్లో సెలెక్ట్ చేసి దాన్ని 100లకి తీసుకొచ్చి ఆ 100లో నుండి 40 మందిని ఫిల్టర్ చేసి అందులో ఫైనల్గా 5 కామన్ మ్యాన్లని సెలెక్ట్ చేస్తూ వారిని హౌస్లోకి పంపించే బాధ్యతల్ని అగ్ని పరీక్ష టీంకి అప్పగించారు. ఇక ఈ అగ్ని పరీక్షలో 3 జడ్జిలుండగా వారు ఇంతకు ముందే బిగ్ బాస్ సీజన్స్ లో విన్నర్స్ కంటెస్టెంట్లు అవ్వడం గమనార్హం. అందులో మొదటి జడ్జిగా అభిజిత్ దుద్దెల ఉండగా ఇతను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అరెరే, మిర్చి లాంటి కుర్రాడు, రామలీలా మూవీలో హీరోగా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించగా అందులో తనకి పేరు రాలేదు గాని పెళ్లిగోలా వెబ్ సిరీస్ తో మంచి ఆదరణ పొందడంతో అభిజిత్ కి బిగ్ బాస్ సీజన్ 4కి వెళ్లే అవకాశం వచ్చింది. ఇక అలా తనదైన స్టైల్తో జనాల్ని ఆకట్టుకున్న అభిజిత్ 2020లో బిగ్ బాస్ టైటిల్ని విన్ అవ్వడంతో తన సినిమా గ్రాఫ్ మారిపోతుందనుకున్నాడు. కానీ ఆ షో తర్వాత తనకి ఛాన్సులు రాకపోగా ఇంట్లోనే ఉండే పరిస్థితి వచ్చింది. దీంతో తన కెరియర్ అయిపోయింది అనుకుంటున్నప్పుడే బిగ్ బాస్ టీం అభిజిత్ని కామన్ మ్యాన్ ని సెలెక్ట్ చేసేందుకు అగ్ని పరీక్ష ప్రోగ్రామ్ కి జడ్జిగా ఫిక్స్ చేయగా ఇందుకు సంబంధించి బిగ్ బాస్ టీం ఒక ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. ఇక అందులో అభిజిత్ మాట్లాడుతూ గతంలో బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ గా వచ్చిన తనని ఈ రోజు జడ్జిగా పిలవడంతో చాలా హ్యాపీగా ఉందని, ఇన్ని రోజులు తనని చాక్లెట్ బాయ్ గానే చూశారని, ఈ షోలో జడ్జిగా తన ఉగ్ర రూపాన్ని చూస్తారని చెప్పడంతో ఈ వీడియో అన్ని చోట్ల వైరల్ అవుతుంది. ఇక అలా నెక్స్ట్ జడ్జిగా హీరోయిన్ మరియు బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 విన్నర్ అయిన బిందు మాధవి పుట్టింది ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలోనే అయినప్పటికీ తండ్రి ఉద్యోగ నిమిత్తం ఫ్యామిలీ మొత్తం చెన్నైకి వెళ్లి స్థిరపడ్డారు. ఇక మొదట్లో మోడలింగ్ చేసిన బిందు మాధవి టాటా గోల్డ్, తనిష్క్ జ్యువెలరీ, టెక్స్టైల్ యాడ్స్ లో నటిస్తూ తమిళ సీరియల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేయగా ఒకసారి ఈమె యాడ్ ని చూసిన శేఖర్ కముల తను ప్రొడ్యూస్ చేసిన ఆవకాయ బిర్యానీ మూవీలో బిందు మాధవ్కి ఛాన్స్ ఇవ్వగా ఆ మూవీ 2008లో రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో బిందు మాధవికి తెలుగులో బంపర్ ఆఫర్, ఓం శాంతి, ఇంకోసారి, రామరామ కృష్ణ కృష్ణ, పిల్ల జమీందార్ మూవీలో హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు రావడంతో తెలుగు ఇండస్ట్రీనే నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని తమిళ ఇండస్ట్రీ వైపు మక్కువ చూపింది. అలా శివకార్తికేయన్ సపోర్ట్తోనే కేడి బిల్లా, కిలాడి రంగ, వరద పడాద, వాలిబర్ సంఘం, ఓరు కన్నేయం, మూను కలవానియం అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో హీరోయిన్ గా చేస్తూ మంచి గుర్తింపు పొందడంతో తన దృష్టిని తెలుగు మూవీస్ వైపు సారించలేకపోయింది. అయితే ఒక స్టేజిలో బిందు మాధవికి తమిళ్లో ఛాన్సులు తగ్గడంతో ప్రేక్షకులకి గుర్తుండాలని తమిళ్ బిగ్ బాస్ సీజన్ 1కి కంటెస్టెంట్ గా వెళ్ళగా అందులో బిందు 4వ రన్నర్ అప్ గా నిలవడంతో ఆమె ఆటని చూసి ఇంప్రెస్ అయిన బిగ్ బాస్ టీం తెలుగులో బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ 1 షోకి కంటెస్టెంట్ గా తీసుకొచ్చారు.
అలా ఈమె ఆట విధానానికి ఇంప్రెస్ అయిన జనాలు కూడా బిందు మాధవికి ఓట్లేసి విన్నర్ని చేయడంతో అప్పటి నుండి బిందు మాధవి తెలుగులో కొన్ని వెబ్ సిరీస్లో చేస్తూ వచ్చింది. అలా తను బిజీగా ఉన్నప్పుడే బిగ్ బాస్ 9లో కామన్ మ్యాన్ని సెలెక్ట్ చేసేందుకు బిందు మాధవిని అగ్ని పరీక్ష షోకి జడ్జిగా తీసుకురాగా అందుకు సంబంధించిన ప్రోమో ఈ మధ్యలోనే రిలీజ్ అయింది. ఇక ఆ ప్రోమోలో బిందు మాధవి తన అసిస్టెంట్తో ప్రెస్టేజ్గా మాట్లాడుతూ జడ్జిగా రమ్మంటే కామన్ మ్యాన్సే కదా అని ఆటాడుకుందాం అనుకున్నా, ఇలా ఉన్నారేంట్రా, ఎవరిని సెలెక్ట్ చేయాలో ఎవరిని రిజెక్ట్ చేయాలో అర్థం కావట్లేదని, సెలబ్రిటీస్కి కాంపిటీటర్స్లా ఉన్నారని, అయినా కూడా తను ఎంత ఫైర్గా ఉంటుందో తన జడ్జిమెంట్ కూడా అంతే టఫ్గా ఉంటుందని చెప్పడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక మూడో జడ్జిగా నవదీప్ ఉండగా ఇతను జై మూవీతో సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మనసు మాట వినదు, మొదటి సినిమా, గౌతమ్ ఎస్ఎస్సి, చందమామ అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకుపోతున్న సందర్భంలో నవదీప్కున్న ఓవర్ యాటిట్యూడ్ మరియు ఆరోగెన్సీ వల్ల కెరియర్ స్టార్ట్ అయిన 4 ఏళ్లకే సపోర్టింగ్ రోల్స్ చేసే పరిస్థితి వచ్చింది. అలా రెడీ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి ఆర్యా 2, బాద్షా, వసూల్ రాజా, ధృవ, అలా వైకుంఠపురం మూవీస్లో చేస్తూ బిజీగా ఉన్నప్పుడే బిగ్ బాస్ సీజన్ 1కి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన నవదీప్ తన ఆటతో టాప్ 4లో నిలిచాడు. ఇక అలా వచ్చిన ఫేమ్తోనే వరుసగా తెలుగులో వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉన్నప్పుడే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లో అగ్ని పరీక్షలో జడ్జిగా వ్యవహరించగా అందుకు సంబంధించిన ఒక ప్రోమో కూడా రిలీజ్ అయింది. అందులో కంటెస్టెంట్ల పైన నవదీప్ కోప్పడి ఫ్రస్ట్రేషన్లో సీట్ని వదిలి అక్కడి నుండి వెళ్ళిపోవడం చూసి నెటిజన్లకి ఆ షోపై మరింత ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. ఇక ఈ షో ఆగస్ట్ 22 నుండి ఓటీటీలో రిలీజ్ అవ్వడం ఇప్పటికే 40 మందిలో నుండి 15 మందిని సెలెక్ట్ చేయగా అందులో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన అనుషారత్నం, దమ్ము శ్రీజ, షాకిబ్, డీమాన్ పవన్, ప్రియా శెట్టి, మనీష్తో పాటు ప్రశాంత్ అనే లాయర్, మిస్ తెలంగాణ కల్కి, బాడీ బిల్డర్ శ్వేతా శెట్టి, ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ అని 15 మంది ఉండగా ఇందులో ఫైనల్కి వచ్చిన 5 ఎవరనేది వేచి చూడాలి. మరి ఇదిలా ఉంటే ఈ అగ్ని పరీక్ష ప్రోమోలో బిగ్ బాస్ వాయిస్ చేంజ్ అవ్వగా అది చూసిన నెటిజన్లు షాక్కి గురవుతున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ షో స్టార్ట్ అయినప్పటి నుండి డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన రాధాకృష్ణే వాయిస్ ఓవర్ ఇవ్వగా సడన్గా ఇతన్ని ఎందుకు చేంజ్ చేశారు, కొత్త వాయిస్ బాగోలేదని, పాత వాయిసే బాగుందని, అతన్నే కంటిన్యూ చేయమని, లేకపోతే ఆ షో ఫ్లాప్ అవుతుందనే విమర్శలు రావడంతో ఈ వార్తలపై స్పందించిన బిగ్ బాస్ టీం మెయిన్ షోలో రాధాకృష్ణ వాయిసే ఉంటుందని, ప్రోమో కోసం కొత్త వాయిస్ ట్రై చేశామని చెప్పడంతో ఈ ట్రోలింగ్కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇక బిగ్ బాస్ అంటేనే ఇందులోకి సెలబ్రిటీలు వచ్చి సందడి చేస్తారనే టాక్ ఉంది. అయితే బిగ్ బాస్కి వెళ్తే కెరియర్ బిల్డ్ అవ్వడం కన్నా పేరు పరువుతో పాటు కెరియర్ని కూడా కోల్పోయి ఇంట్లో ఉండే పరిస్థితి రావడంతో ఇప్పుడు ఏ సెలబ్రిటీ బిగ్ బాస్లోకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదని, కానీ ఎలాగైనా ఆ షోని రన్ చేయాలి కాబట్టి బిగ్ బాస్ టీంకి వేరే దారి లేక ఇతర స్టేట్ సీరియల్ ఆర్టిస్టులని, ఇన్ఫ్లుయెన్సర్లని, చిన్న చితిక క్యారెక్టర్ ఆర్టిస్టులని తీసుకొచ్చి బిగ్ బాస్ని రన్ చేసే పరిస్థితి వచ్చింది. అలా సీజన్ 9లో అలైక్య, చిట్టి పిక్కిల్స్, రమ్య, సీరియల్ ఆర్టిస్ట్ అయిన దీపిక, కావ్య, దేబ్జాని, తేజస్విని, శివకుమార్, రీతు చౌదరి, కల్పిక గణేష్, సాయి కిరణ్, ఇమాన్యుయల్తో పాటు సుమంత్ అశ్విన్ కూడా వెళ్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా రీసెంట్ డేస్లో సోషల్ మీడియాలో పాపులారిటీ అందుకున్న దివ్యల మాధురిని బిగ్ బాస్ టీం కాంటాక్ట్ అవ్వగా అందుకు ఆమె తనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా వచ్చేందుకు అనుమతిస్తేనే తను కూడా వస్తానని చెప్పడంతో ఇప్పుడున్న సిచ్యువేషన్లో టీఆర్పీ రేటింగ్ పెంచుకోవాలంటే బిగ్ బాస్ టీం ఇలాంటి జంటని లోపలికి పంపిస్తేనే సాధ్యమని వారు అడిగినంత డబ్బుతో పాటు టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక ఇదే కోవలో గతంలో వరుణ్ సందేశ్, వితికా షేర్, రోహిత్, మెరీనా జంటలుగా వెళ్లి సందడి చేసినట్లు ఈ సీజన్లో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి జంటగా ఎంట్రీ ఇవ్వబోతున్నారని నెటిజన్లు, బిగ్ బాస్ అభిమానులు సీజన్ 9 కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మీరు బిగ్ బాస్ షో గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.